అదే అనుభవం ఉండే అధికారం కోసం పోటాపోటీగా పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు పింఛన్లు 1000 రూపాయల దగ్గర నుంచి. పెంచుకోవడం కాదు, అది ఎమోషన్. నేను చెప్పింది ఆయన 3000 ఇచ్చాడు, మేము 4000 అది ఎమోషన్. ఎమోషన్ అంతే, అది నిజాయితీ కాదు. అంతే, నేను చెప్పాను కదా, కష్టపడితే మాట నిలబెట్టుకున్నోడిని పడుకోబెట్టారు. అట్టేటప్పుడు మాట ఏంటి? ఇంతకుముందు ఫీజు రియంబర్స్మెంట్ అదేది దాని పేరేంటి, సంపూర్ణ రైతు రుణమాఫీ చేయలేకపోయారు, సంపూర్ణ డ్వాక్రా రుణమాఫీ చేయలేకపోయారు. అయినా సరే ఓట్లేశారు కదా జనము. అట్లాంటప్పుడు ఏది మళ్ళీ గెలిపించారు కదా ఇప్పుడు. అట్లా ఆ రోజున ఇవ్వకపోయినా సరే ఇస్తారు. అవతలోడిని వ్యతిరేకంగా మనం ప్రచారం చేస్తే ఓట్లేస్తారు. వాడు వెధవ అని చెప్తే ఉన్న వెధవల్లో మంచి వెధవని ఎన్నుకుంటారు. నేను మంచి వెధవని అయితే చాలనే లెక్కన ఉంటది, అంతే. దట్ ఈస్ ద డెమోక్రసీ. ఇప్పుడు ఈ విషయంలో సచివాలయాలు కూడా ఏం చేయలేకపోతున్నాయా? ఇది అధికారులు తీసుకోవాల్సిన నిర్ణయమా? అధికారులు ఎందుకు తీసుకుంటారండి? ప్రభుత్వం తీసుకోవాలి కానీ అధికారి వాడు జేబులోంచి అందించేస్తాడేంది? బేసిక్ ఇక్కడ సీన్ ఏంటంటే, ఒక యదవ నాటకాలు ఆడుతుంది ఒక వ్యవస్థ అంతా కూడా. ఇదంతా ఒక ఎకో సిస్టమ్. ముందు ప్రజల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది 2 ఏళ్ల తర్వాత, దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్లాగో ఎగదోస్తుందని తెలుసు కాబట్టి ఈలోపు పత్రికల్లో బిగిన్ చేసేసారు. ఏదైతే 50 ఏళ్లకు పెన్షన్ లేకపోతే 60 ఏళ్ల పెన్షన్ కూడా ఎందుకు ఇవ్వట్లేదు, తద్వారా వాళ్ళు తటస్థ జర్నలిస్టులు, అద్భుతమైన జర్నలిస్టులు అని చెప్పుకోవడం. కానీ వార్తలో చూసుకుంటే కనుక కవరింగ్ కథ నడుస్తుంది. ఇచ్చేస్తున్నారు, 12వ తారీఖు నుంచి ఇచ్చేయబోతున్నారు 2.5 లక్షల కొత్త పెన్షన్. నేను అప్పుడే అన్న 2.5 లక్షలతో అడుగుదేయడానికి 2.5 లక్షలతో కనీసం జిల్లాలో కూడా చాలదు. అందులో 50 ఏళ్ల పెన్షన్ ఇవ్వాలంటే నాకు తెలిసి కనీసం 50 లక్షల మందికి ఎక్స్ట్రా ఇవ్వాల్సి వస్తుంది. అది ఇచ్చే ఉద్దేశమే ప్రభుత్వానికి ఏమి లేదు. కానీ పాపం మన ఆయన పేరేంటి, వర్లరామయ్య గారికి రాజ్యసభ సీట్ లాగా పెన్షన్లు కూడా ఊరిస్తారనమాట. అది వచ్చేస్తుంది. 50 ఏళ్ళకే పెన్షన్ ఇవ్వాలంటే వీళ్ళు చెప్పినట్టు ఈ బడ్జెట్ సరిపోదేమో.